నేటి వాగ్దానంగా యోబు గ్రంథం 11:15 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. కొన్ని దోషములు, కొన్ని అపరాధాలు మీ మీద మోపడ్డాయా? అయితే ప్రార్థించండి, దేవుని వైపే చూస్తుండండి, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండండి. నిశ్చయముగా మీరు నిర్దోషులుగా బయటపడబోతున్నారు. కొందరు మనుషులు మీరు చేయని పనులు చేశారని, మీరు అనని మాటలు అన్నారని మీ మీద నింద మోపేలాగా, మీకు అవమానం కలిగేలాగా, 10 మంది ముందు మీరు తలదించుకునేలాగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేదో వాళ్ళకి ఇవ్వబడిన గొప్ప ఉద్యోగంలాగా ఫీల్ అవుతారు. అది దౌర్భాగ్య స్థితి. ఇలాంటి దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడూ మీ మీద నిందలు మోపాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని దుఃఖపరచాలని, మిమ్మల్ని నిరాశకు గురి చేయాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఆపలేం. ఈ దుష్టలోకం అలాంటిది. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వాగ్దానం చదివి ప్రార్థించండి. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు స్థిరపరచబడి ఉందు. ప్రభా, నా నిర్దోషత్వాన్ని రుజువు చేయవాడు నీవే. చెడ్డ చెట్టు ఎప్పటికైనా చెడ్డ పండ్లే ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. మంచివాడు దేవుడే. ఆ మంచి దేవుని ఆత్మ మనలో ఉంటే మన ద్వారా మంచి ఫలాలు వచ్చేలా చేస్తుంది. చెడ్డవాడు సాతానుడు. ఆ చెడ్డ ఆత్మ ఎవరిలో ఉంటే వారి నోట నుండి వచ్చే ప్రతి మాట చెడుగానే ఉంటుంది. ఇతరులను అవమానపరిచే విధంగా, ఇతరులకు దుఃఖం కలిగించే విధంగా, విమర్శనాత్మకంగా అంధకార శక్తులు ఆ విధంగా ఆ వ్యక్తుల నుండి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు నిరాశపడకండి. మీ శత్రువులు మీపై ఎన్ని నిందలు మోపినా మీ నిర్దోషత్వాన్ని ప్రభు రుజువు చేయబోతున్నాడు. మన నిరీక్షణ మనుషుల యందు కాదు, దురాత్మల యందు కాదు, మన నిరీక్షణ సృష్టికర్త అనే దేవుని యందు. నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, యథార్థవంతుడు. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మారడు. ఎన్ని అవమానాలు, నిందలు కలిగినా మీ నిర్దోషత్వాన్ని ప్రభు అందరి ముందు బయలుపడేలా చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వారు సిగ్గుపడే రోజు రాబోతుంది. అందుకే నా ఆత్మ యెహోవా దిక్కునకు ఎత్తుకునుచున్నాను, ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయడు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభా, శత్రువులు ఎన్ని నిందలు మోపినా నేను నిరుత్సాహపడను. ఎందుకంటే అవి నిందలు, నిజమైనవి కావు. వారు అబద్ధముగా, ఈర్ష్యతో, అసూయతో పలికే మాటలవి. నన్ను ఎరిగినవాడు నీవే. నా నిర్దోషత్వం నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. నీవే నా నిర్దోషత్వాన్ని బయలుపరిచి నన్ను స్థిరపరచమని ప్రార్థన చేయండి. మీరు నమ్మి ప్రార్థిస్తున్న సృష్టికర్తనే దేవుడే త్వరలో మీరు నిర్దోషులని ప్రజలకు బయలుపరచబోతున్నాడు. మీ శత్రువులు సిగ్గుపడతారు, మీరు తలెత్తుకునే రోజు రాబోతుంది. ధైర్యంగా ఉండండి, విశ్వసించి ప్రార్థించండి. అంతేకాదు, మిమ్మల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలు ఎవరైతే నిందలు భరిస్తూ శత్రువుల చేతగాని లేఖనాల్లో రాయబడినట్టుగా దుష్టులైన మనుషులు వారి నాలుకలను అగ్ని బాణములుగా మార్చి అనేకులను, నిర్దోషులను కూడా బాధపెట్టే విధంగా, దుఃఖపరిచే విధంగా అసూయపరులు, ఈర్ష్యపరులు రకరకాలుగా నిందలు మోపుతారని, అయితే భయపడవద్దని, కలవరపడవద్దని, నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడని, నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు ఎవరైతే శ్రమలో, కష్టంలో, శోధనలో వారు చేయని పని చేశారని, వారు అనని మాటలు అన్నారని నిందలు పాలై ఉన్నారు, నీ ప్రజలకు వచ్చిన ప్రతి నింద, ప్రతి అవమానము కొట్టివేసి
రెట్టింపు ఘనతగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ నిర్దోషత్వాన్ని నువ్వు బయలుపరిచి నీ ప్రజలను స్థిరపరచబోతున్నావు. దీన్ని చూసిన వారి శత్రువులు సిగ్గుపడే రోజు రాబోతుంది. నీ యందు భయభక్తులైన వీరు ఎన్నడూ సిగ్గుపరచబడకుండా వీరి తలలు పైకెత్తే రోజు త్వరలోనే తీసుకుని రాబోతున్నాం. వీరు ఇంటివారు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడి నీ జీవమార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను. వీరు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని రంగాల్లో వర్ధిల్లుటకు నీ సహాయం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం విని ఆమేన్ చెప్పిన తర్వాత వెంటనే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. పిల్లరా, ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి. దానివల్ల 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి సువార్త పని, రెండవది అనాథ బిడ్డలకు ఆహారం అందించబడుతుంది ఈ ఛానల్ ద్వారా. దేవుని వాక్యం ద్వారా మనం మేలు పొందుకొని ఇతరులకు మేలు చేసేవారుగా ఉందాం. దేవుని సహాయం మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరి బర్త్డే ఉన్న వారికి వాగ్దానం, దోస్ ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను. ఈ వాగ్దానం ప్రభు మీ పట్ల నెరవేర్చాలని మా ప్రార్థన. ఫాదర్, బ్లెస్ దెమ్, దోస్ హు ఆర్ born in this week. Bless them with a good health, with good knowledge and wisdom. Give them a prayer life. They may grow up in spiritually. Give them breakthrough in spiritual life, physically, financially, whatever they need. Let every need be met in Jesus' name. నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వర్ధిల్లి అభివృద్ధి పొందినట్లు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పొందుకునే కృప వారికి ఇమ్మని, జన్మదినం జరుపుకుంటున్న వారికి దీవెన, ప్రభా దినాన్ని కాదు కానీ జన్మనిచ్చిన దేవుణ్ణి కనపరిచినట్లు, వారి పేరెంట్స్ని గౌరవించినట్లుగా వారిని దీవించి బలపరిచి నీ సాక్షులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి చేయించే ప్రార్థిద్దాం. భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉండాలి, ఏక మనసు ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి. పరస్పర ద్వేషాలు, భర్తను తగ్గించి మాట్లాడడం, భార్యను దూషించి మాట్లాడడం ఇద్దరిలో ఉండి తొలగిపోవాలి. మీ ఇద్దరిని దేవుడు జతపరిచారు. ఈ ప్రపంచం ఎటుపోయినా మీ ఇద్దరు ఏకంగా దేవుని వెంబడించాలి. కాబట్టి నీ లోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. ఈ వాగ్దానం దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు నెరవేర్చాలని, ఒకవేళ పిల్లలు లేకుండా ఉంటే మీరు ఫలించాలని, పిల్లలు కలిగి ఉంటే మీ భోజన బల్ల చుట్టూ మీ పిల్లలు మంచి మొక్కలు, పిచ్చి మొక్కలుగా కాదు, మీ పిల్లలు ఒలివ మొక్కల వలె మార్చబడాలని, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలని, మీ కష్టార్జితం మీ ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కీడు కలగకుండా దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి ప్రే ఫర్ దెమ్. బ్లెస్ దెమ్ జీసస్ యాజ్ ద యూ హ్యావ్ యునైటెడ్ దెమ్. ఈ సంవత్సరాన్ని రెక్కల చాటును కాచి కాపాడాం. నూతన సంవత్సరం వారిని ప్రవేశపెడుతుండగా ఆయన వారిని ఆశీర్వదించి దీవించి మరెన్నో సంవత్సరాలు, ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప, సహాయం వారికి దయచేయండి. వారు భూమి మీద ఉన్నంతకాలము నీ సాక్షులుగా వారిని వాడుకునండి, దీవించి బలపరచండి. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏకమనసునివ్వండి. వారిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ తీసివేయండి. ప్రేమానురాగాలు అనుగ్రహించి నీ సాక్షులుగా, ఆదర్శ దంపతులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.